ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు మనం మేషరాశి వారి సంపూర్ణ జాతకం ఏ విధంగా ఉంటుందో మనం ఈరోజు మీ మాటల ద్వారా మేము తెలుసుకుంటాం. ముందుగా వీళ్ళ గుణగణాలు కావచ్చు, వీళ్ళకి ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా, జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే వీళ్ళు ఏం చేయాలి, ఎలాంటి క్వాలిటీస్ మార్చుకోవడం ద్వారా బాగుంటుందంటారు, ఇక వీళ్ళకి కలిసి వచ్చే కలర్స్, రత్నాలు, అనేక విశేషాలు ఉన్నాయి. వీళ్ళ పూర్తి జాతకం తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషరాశిలో మనకుండే నక్షత్రాలను బట్టి కొంత మారుతూ ఉంటుంది. లగ్నం అయితే ఇంక తిరిగి ఉండదు. మేష లగ్నంలో పుట్టారంటే ఆ తత్వాలు అలా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే రాశి అంటే చంద్రుడు, మూన్, వీళ్ళ యొక్క మానసిక స్థితి మనసు సంబంధించిన దాంతో సంబంధం ఉంటుంది. అంటే నక్షత్రాలు బట్టి కొంత మారుతుంది, లగ్నం బట్టి కొంత మారుతుంది. బట్ నేను ఓవరాల్గా మొత్తం చెప్తాను. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనేపటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే మేషం కుజుడు అధిపతి. దానికి కుజుడు ఫైరీ రాశి అండి. ఇది అంటే ఎలా ఉంటుందంటే బయటికి చూడడానికి అబ్బో ఆయనకి చాలా కోపం అండి, ఆయన చాలా తిక్కలోడండి, అమ్మో ఆయన మనం భరించలేమండి అన్నట్టుగా ఉంటారు, కానీ మనసు మాత్రం వెన్నపూసలా ఉంటుంది. అంటే బయటికి కనబడేది ఒకటి. కొంతమంది చూడండి బయటికి చాలా సాఫ్ట్గా ఉంటారు, కానీ లోపల ఉండేదంతా కూడా వేరే రకంగా ఉంటుంది కొంతమందికి. కానీ వీళ్ళకి అలా కాదు. బయటికి వీళ్ళు ఎంత అరిచేసినా, కోపడ్డా, ఎంత ఇదిగా కనబడ్డా, లోపల మాత్రం మదర్లీ నేచర్ ఎక్కువగానే ఉంటుంది వీళ్ళకి. ఎందుకు కారణం ఏమిటి అంటే 4వ భావాన్ని బట్టి శీలస్థానము అంటారు. 4th హౌస్ అంటే మీ యొక్క మనసు ఏంటని చెప్పేది. చంద్రుడు అయ్యాడు అక్కడ. చంద్రుడు అంటే దేనికి కారణం? చంద్రుడు అంటే మనస్సు, కారణమే చంద్రుడు. అందుకని ఆ మదర్లీ నేచర్ వీళ్ళలో ఉంటుంది. జనరల్గా బయటికి మాత్రం అరుస్తారు, కానీ లోపల మాత్రం ఇలా ఉంటుంది వీళ్ళ తత్వం. అయితే ఇందులో ఈ మేషంలో మరలా మనకి అశ్విని, భరణి, కృత్తిక ఉంటాయి. ఈ 3 నక్షత్రాలకి ఉండేటువంటి లక్షణాల్లో మళ్ళీ కొద్దిగా మార్పులు వస్తాయి. అశ్విని నక్షత్రం అనుకోండి, మేషరాలు పుట్టారు, ఇట్లా ఫాస్ట్గా అవ్వాలి, ఏదైనా కూడా స్లోగా. మనం పని చెప్పాము, నిదానంగా చేస్తా, పగ నేను చేస్తాను అంటే ఏంటి, నిదానంగా చేయడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు. కాకపోతే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కనుక మెడికల్ సైడ్ కనుక వీళ్ళ ఆలోచన విధానాన్ని పెడితే అద్భుతంగా రాణిస్తారు. అశ్వినిలో పుడితే వీళ్ళకి ఏంటంటే ఆధ్యాత్మిక చింతన ఇన్బిల్ట్గా ఉంటుంది. వీళ్ళకేమి ప్రత్యేకంగా నువ్వు దేవుణ్ణి కొలువు చెప్పక్కర్లే, ఆ స్పిరిచువల్ తత్వం ఉంటుంది. స్పిరిచువల్ తత్వం అంటే ఎంతసేపు మనం ఏదో పూజ చేయడం అని కాదు, విశ్వం మొత్తం కూడా ఆ యొక్క పరమేశ్వర స్వరూపం అనుకోండి, లేకపోతే అందరూ కూడా ఒక ఇది అనే ఒక గుడ్ నేచర్ అనేటువంటిది వీళ్ళలో ఒక ఇది ఫామ్ అవుతుంది. అయితే అశ్విని నక్షత్రంలో ఉంటే మేషరాశిలో పుట్టినప్పుడు స్పీడ్ కావాలి వీళ్ళకి. ఏదో చిన్నగా చేసుకుంటాము అంటే సంథింగ్ డిఫరెంట్గా చేయాలనే ఇది ఉంటుంది. మళ్ళీ ఇందులోనే భరణి నక్షత్రంలో పుట్టారు. భరణి నక్షత్రంలో పుట్టినవాడు ధరణి వెళ్తాడు అంటారు. మరి మీకు అనిపించవచ్చు, ఏమండి భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ ల్యాండ్ లార్డ్స్ అయిపోవాలి కదా, ఎందుకు అవ్వట్లేదు నాకు చెప్పండి అంటారు. ఇక్కడ 4000 మనం పరిశీలన చేసుకోవాలి. అయితే వీళ్ళ థాట్ ప్రాసెస్ మాత్రం, వీళ్ళు ఏ రంగంలో ఉన్నా భరణి నక్షత్ర జాతకుడు ఇలా కాదు, నేను నెంబర్ 1లోకి ఎలా వెళ్ళాలనే థాట్ ఉంటుందండి. ఇప్పుడు థాట్ లేకపోతే మీకు తండ్రాస్తి, తాతాస్తి ఎంతో అయిపోద్ది. ఫస్ట్ మీకు థాట్ ఉండాలిగా. అది మీరు ఎనీ ఫీల్డ్, యూట్యూబ్లో ఉన్నా సరే యూట్యూబ్ని వెళ్ళేయాలనే థాట్, ల్యాండ్ కొనాలనే థాట్, ఇంకోటి అంటే ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో టాప్ పొజిషన్లోకి వెళ్ళాలనేది. అంతేగాని మొత్తం భూమిలో కొనుక్కుంటాడని కాదు అక్కడ అర్థం. ధరని వెళ్తాడంటే అంటే ఈ భూమి మీద నీకంటే ఒక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తాడు. అండ్ క్రియేటివ్ లక్షణాలు కూడా ఉంటాయి. కృత్తిక దగ్గరికి వచ్చేసరికి ఏమైపోద్ది అంటే, కృత్తిక 1వ పాదం ఇందులో ఉంటుంది, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. కృత్తిక దగ్గరికి వచ్చేసరికి ఇంకొంచెం ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అయితే ఇందులో ఈ మేషంలో అశ్వినిలో కూడా 1వ పాదానికి ఏదైనా ఎక్కడలా జరుగుతుంది కనిపెట్టే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. 2వ పాదానికి కొంచెం కుటుంబంతో కొంచెం ఎడబాటుగా ఉండడం, ఫుడ్గా ఉండడం. 3వ పాదం వాళ్ళు బాగా లాజికల్గా ఆలోచించడం. 4వ పాదం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా అంటే చాలా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి లైఫ్ అనేది చూసుకుని ఉంటుంది. కానీ మళ్ళీ మీకు భరణి 1వ పాదం వచ్చేసరికి బాగా డిగ్నిఫైడ్. అయితే ఇది ఎట్లాగా కళా సంబంధించిన ఆలోచనలతో ఉంటూ డిగ్నిఫైడ్గా ఉంటారు. 2వ పాదం దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే, స్త్రీలు అయితే వాళ్ళు ఎంతసేపు మేము ఆడపిల్ల ఉండడం కాదు, బయట అన్ని జాబులు చేయాలి, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలనే లక్షణాలు ఎక్కువగా, మా పురుషుల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పురుషుడికి అయితేనేమో ఇంట్లో ఆ మదర్కి నేను హెల్ప్ చేయాలి కదా, అమ్మకి ఏదైనా హెల్ప్ చేద్దాం అనే లక్షణాలు ఉంటాయి. మరలా అదే
భరణి 3 అనుకోండి, వీళ్ళు లగ్జరీ లైఫ్ తొందరగా వీళ్ళు ఇదవుతారు. వాళ్ళకి 11th హౌస్ పాడైతే మనం ఏం చేయలేం, కానీ 90% లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది భరణి 3కి. భరణి 4 దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు అప్ అండ్ డౌన్స్ చాలా చూస్తారండి, చాలా అప్ అండ్ డౌన్ చూస్తారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొంచెం సెక్సువల్ కోరికలు కూడా ఎక్కువ ఉంటాయి భరణి 4లో పుడితే. కృత్తికా దగ్గరికి వచ్చేసరికి డిగ్నిఫైడ్ నేచరు, ఆధ్యాత్మికత ప్లస్ క్రియేటివిటీ 3 కలిసి ఉంటాయి. ఇక ఈ రాశిలో పుట్టాం, లేదా ఈ లగ్నం అయింది ఉదాహరణకి, మనం ఇందాక చెప్పుకున్నాం స్టార్టింగ్లో, వీళ్ళు డిగ్నిఫైడ్ కాకపోతే మనసు కోపం ఉన్నా మనసు మాత్రం వెన్నపూస అని. అయితే వీళ్ళు పొరపాటును కూడా ఒక తప్పు చేయకూడదు లైఫ్లో, గుర్తుపెట్టుకుని. ఏమిటా తప్పు అంటే, ఇది పూర్వజన్మ కర్మతో లింకప్ అయి ఉంటుంది, అందుకే వీళ్ళు ఈ లగ్నంలో పడతారు. అదేమిటి అంటే, పొరపాటును కూడా వీళ్ళ జాతకంలో అసలు వ్యాపార యోగం ఉందో లేదో చూసుకోకుండా వ్యాపారం ఒకటి చేయకూడదు, వ్యాపారం కోసం ఫ్రెండ్స్కో వేరే వాళ్ళకో డబ్బులు ఇవ్వకూడదు. వీళ్ళు మొత్తం లైఫ్లో ఎక్కడ ఇరుక్కున్నావు నువ్వు అంటే, నేను ఇందులో ఇరుక్కున్నా అని చెప్తాడు మేషలగ్నంలో పుట్టిన వ్యక్తి. అయితే ప్రతి జాతకానికి కూడా టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందండి. వీళ్ళకి టర్నింగ్ పాయింట్ మ్యారేజ్, ఫైనాన్షియల్గా ఎదగడానికి. పెళ్ళైన తర్వాత కలిసి వస్తుంది. పెళ్ళైన తర్వాత అప్రాక్సిమేట్లీగా ఏ ఏజ్లో అవడానికి ఎక్కువ ఛాన్సెస్? ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, ప్రతి జాతకం ఈజ్ ఇండివిజువల్, మీ పర్సనల్ చార్ట్. ఇప్పుడు మీ నక్షత్రం ఉదాహరణకి మీది పూర్వాషాఢ ధనుస్సు రాశి అనుకోండి, ధనుస్సు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళందరికీ ఒకే ఏజ్లో అవుతుందేమో చూడండి, ఒకసారి రీసెర్చ్ చేయండి, ఒక 5,000 జాతకాలు తీసుకుని అవ్వదు. మేషంలో ఒక నక్షత్రంలో పుట్టిన వాడికి ఒకే సమయంలో పెళ్ళి అవుతుందని నాకు నిరూపిస్తే నేను 10 కోట్లు ఇస్తా వాడికి, 10 కోట్లు ఇస్తా. అసలు ఆ సూత్రమే లేదు. ఏంటంటే మీ ఇండివిజువల్ చార్ట్లో మీ సప్తమాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉంది, ఏ అంతర్దశల్లో వాళ్ళకి యోగం ఉంది అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. అంటే మీరు ఇప్పుడు ఒక వస్తువు కొనడానికి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్తే కొనుక్కోగలరా? ఇప్పుడు ఎగ్జాంపుల్ 12 గంటలప్పుడు మీరు బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుందాం 1 గంటకి వెళ్తానంటే లంచ్ టైం, మధ్యాహ్నం కదా, అర్ధరాత్రి. 1 గంటకి కూడా ఏ షాపులు దొరుకుతాడు, పో టీవీ కొనుక్కుంటావు ఇప్పుడు వచ్చి నువ్వు అంటాడు. టీవీ కొనుక్కొని వెళ్తారు ఆ టైంలో, పొద్దున 10 తర్వాత వెళ్తే షాప్ తెరుస్తాడు. అలాగే మన జన్మజాతకంలో సప్తమము అని ఉంటుందండి. అంటే వీళ్ళకి 7th లార్డ్ ఈజ్ వీనస్. ఈ సప్తమాధిపతి 2వ అధిపతి ఒక్కడే అయినందుకు వీళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కలిసి వస్తుంది కొంత ఫైనాన్షియల్గా, మంచి అంటే చక్కగా గుడ్ లుకింగ్ వైఫ్ వస్తుంది. వీళ్ళ ఫేస్లో కూడా తెలియని ఒక కళ ఉంటుంది వీళ్ళకి, మేషంలో పుట్టినటువంటి వారికి, ఎందుకంటే 2nd లార్డ్ వీనస్ కదా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీనస్ ఎంత బాగుంటే వాళ్ళకి అంత కలిసి వస్తుంది మ్యారేజ్ తర్వాత. వీనస్ పాడైపోయాడు కానీ ఆ గ్రాఫ్ అంత లెవెల్ అంతవరకే ఉంటుంది, ఇది పక్క. దీన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, జ్యోతిషాస్త్రం మనకి ఏం చెప్తుందంటే, ఒక మెడికల్ లాగా పనిచేస్తుందండి జ్యోతిషాస్త్రం. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, నేను జిమ్కి వెళ్తున్నాను సార్, ప్రోటీన్ ఫుడ్ తింటున్నానండి, ఎక్సర్సైజ్ చేస్తున్నాను చెప్తున్నారు. జిమ్ మాస్టర్ ఏం చెప్తాను, నువ్వు ఏ ప్రోటీన్ ఫుడ్ తినాలి, నువ్వు చికెన్ తినాలా, లేకపోతే పన్నీర్ తినాలా, లేకపోతే రైస్ తగ్గించాలి, లేకపోతే పలానా కాయకూరలు తినాలని చెప్తాడు. అంటే ఏంటి, నా జాతకంలో ఎలా ఉంటే అలా నడుస్తుంది, లావ్ అయిపోతా, సన్నగిపోతా అంటున్నావా, తింటున్నావా? ఫాలో అవుతున్నాం కదా. భగవంతుడు ఒక శరీరాన్ని ఇచ్చాడు, ఈ శరీరాన్ని నేను ఎలా కాపాడుకోవాలనేటువంటి ప్రక్రియలో మీరు ఒక ఫుడ్ ఫాలో అవుతున్నారు, దాని ద్వారా మీరు ఫిట్గా ఎలా ఉంటారో. జన్మజాతకంలో శుక్రుడు అనే గ్రహం వీళ్ళకి ధనయోగాన్ని ఇచ్చే గ్రహం కాబట్టి దాని స్ట్రెంత్ని పెంచుకోవాలి. అంటే తెల్లటి పుష్పాలతో మీరు కనుక అమ్మవారికి ఆరాధన చేస్తే మంచి భార్య రావడం, ఫైనాన్షియల్గా బాగుండడం, కుటుంబంతో ఉండే అటాచ్మెంట్స్ ఇంకా బాగుంటాయి. వీళ్ళు ఆల్రెడీ పూర్వజన్మలో మంచి కర్మ చేశారు, వీళ్ళు చేయక్కర్లా. ఆల్రెడీ బ్యాంకులో నీకు డబ్బులు ఉంటాయి, నువ్వు కార్డు పెడితే డబ్బులు వస్తాయి బ్యాంకులో, లేకపోతే నేను వెళ్ళి మేనేజర్తో మాట్లాడి లోన్ తీసుకోవాలి. నువ్వు డబ్బులున్నా కూడా పోయి మేనేజర్తో మాట్లాడి ప్రతిసారి డబ్బులు తీసుకుంటావా? అక్కర్లేదు కదా. అట్లా ఏంటంటే వీళ్ళ లైఫ్లో మంచి భార్య, అందమైన భార్య, అండ్ ధనపరంగా ఆవిడ కూడా సంపాదించారు, ఇవన్నీ సపోర్టివ్గా ఉంటాయి. బట్ వీనస్ పాడవనంతసేపే. వీనస్ పాడైంది ఏ గ్రహం ద్వారా పాడవుతుంది, ఎప్పుడైనా వీనస్ అంటే పాపగ్రహాల ద్వారా లేదా కేతువు ద్వారా పాడవుతుంది. అంటే నేను ఎంత ప్రయత్నం చేసినా పెళ్ళవట్లేదండి, ధనం సంపాదించలేకపోతున్నా, కుటుంబంతో కూడా బాగాలేదంటే ఒకటే అర్థం చేసుకోవాలి, వీళ్ళ జన్మజాతకంలో శుక్రుడు పాడైపోయాడు. శుక్రుడు బలం పెంచుకోవాలని అందరూ ఏం చేస్తారు, ఏమంటే నేను శుక్రబలం పెంచుకోవాలన్నా వజ్రం పెట్టేసుకుంటా అంటాడు. వజ్రం పెట్టుకునేది ఏంటి, షుగర్ ఉందంటే షుగర్ తెగమని అర్థం అక్కడ కాదు కదా. షుగర్ ఉంది అంటే షుగర్ తగ్గించమని. అలా ఏంటంటే శుక్రుడు బాలేయడంగా వజ్రం పెట్టేసుకోవడం కాదు.
శుక్ర సంబంధించినటువంటి అంటే స్త్రీని గౌరవించడం, అంటే పూర్వజన్మల్లో ఎక్కడో ఏదో మిస్టేక్ చేసావు కాబట్టి ఈ జన్మలో ఇది వచ్చింది. అండ్ అలాగే అమ్మవారి ఆరాధన చేయడం, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంద్రాయ నమః అనే మంత్రం చేయడం వివాహానికి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేయడం ఫైనాన్షియల్ గ్రోత్కి. ఇవి చేయాలి. వీళ్ళకి ఏంటంటే ఇందాక చెప్పాను పూర్వజన్మ కర్మ దేంట్లో ఇరుక్కుంటారనేది. వీళ్ళు చదువుకునేటప్పుడు కానీ లేకపోతే ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఒక దగ్గర స్థిరంగా ఉండలేరండి వీళ్ళు. చరలగ్నం కదా, చరము అంటే మూమెంట్ ఉండాలి. ఒకే దగ్గర కూర్చొని ఉండలేదు. మారుతూ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. అవుతారు, మారుతూ ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది. మారాలి కూడా. వీళ్ళని ఇంట్లోనే ఉండండి డబ్బా, నేను ఒంట్లోనే ఒకసారి బండి వేసుకుని అలా తిరిగేసి వస్తానంటాడు అట్లా. కానీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో సన్కి వస్తుంది వీళ్ళకి. సన్ అన్నప్పుడు ఏంటంటే నేను సిస్టమేటిక్గా చేయాలి. ఇంకొకటి వీళ్ళకి ఇంకొక సన్ 5th లార్డ్ అయినందుకు సంతానం కలిగిన తర్వాత పేరు ప్రఖ్యాతలు పెరగడం, సంతానం మూలంగా పేరు ప్రఖ్యాతలు రావడం, సంతానం ఒక మంచి స్టేజ్కి వెళ్ళడం. అబ్బా మీ పిల్లలా అండి అని పిల్లల వల్ల ఒకసారి తల్లిదండ్రులకు పేరు రావడం, అట్లా డెవలప్ అవుతాయి బాగా వీళ్ళకి. కాకపోతే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తుంటారు వీళ్ళ లైఫ్లో. మొత్తం లైఫ్లో నేను ఏ దేవుణ్ణి ఆరాధించాలంటే సూర్యభగవాను ఆరాధించమని చెప్తారు శాస్త్రంలో. అయితే వీళ్ళకి ఏంటంటే సింగిల్గా ఏదో ఒక ఉద్యోగం చేసేసుకొని అలా నడిపేద్దాం అలా ఉండదు. ఎందుకు ఉద్యోగం ఒకటే ఎందుకు చేయాలి, వ్యాపారంలో కూడా వెళ్తాను. ఎందుకంటే 10th అండ్ 11th లార్డ్షిప్ ఈ రాశికి శని. అంటే శని కర్మకారక ప్లానెట్. ఈ కర్మకారకుడు ఎప్పుడైతే దశమాధిపత్యము లాభాధిపత్యం వచ్చిందో ఒక జాబ్ చేయడం ఒకటే దాంట్లో ఉండిపోయి అలా ఏదో అలా ఉండిపోవడం అలా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది 2వ అధిపతి శుక్రుడు అయ్యాడు కదా. అంటే ఏంటి, ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అవ్వాలని ఉంటుంది. ధైర్యం చేసే లగ్నం ఇది. ఇప్పుడు మీరు ఒక మనిషి ఒక పని చేయాలన్నా కూడా ధైర్యం రావాలిగా, ఫాస్ట్నెస్ ఉండాలి కదా. అవునా సరే, కానీ కొంతమందికి మీరు అడిగారు అనుకోండి, ఏమండి పలానా చేద్దామండి నేను ఆలోచిస్తానండి సంవత్సరాలు అయిపోద్ది. వాడు డబ్బులు పెట్టాడు చేయడిగిన. ఈ మేషం అలా కాదు. అవునా అయితే మనం ఇప్పుడే కొట్టేస్తా ఉంటాడు, అంత ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే కుజుడు కదా, కుజుడు అంటేనే ఫాస్ట్నెస్. ఫాస్ట్ నిర్ణయాలు ఏదైనా తీసుకుంటా అంటే కుజుడే తీసుకుంటాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ ఫాస్ట్నెస్కి పూర్వజన్మ కర్మకి కనెక్టివిటీ ఉంటుంది. ఇది బుధుడు బాగున్నాడో లేడో, అసలు మహాదశ ఏం నడుస్తుందో చూసుకోకుండా ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో జీవుడు అయిపోయింది. అక్కడ కంట్రోల్ చేసుకోగలగాలి. ఓహో ఓకే, నేను కనుక ఈ స్టెప్ తీసుకుంటే ఇది జరుగుతుంది. సో ఈ స్టెప్ నేను తీసుకున్నాను. సరే మరి నా కోరిక ఉందిగా, నాకు ఫలానా బిజినెస్ చేయాలని. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళ పిల్లల పేరు మీద ఉందేమో బిజినెస్, వాళ్ళు చేయగలరా, వాళ్ళకి స్తోమత, వాళ్ళకి ఇది ఉందా, ప్లస్ లేదా జీవిత భాగస్వామి ఇచ్చేటప్పుడు కూడా ఎలా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మా భార్య పేరు మీద పెట్టానండి అంటాడు, ఈయనే మొత్తం నడిపిస్తూ ఉంటాడు. అది గ్రహానికి తెలియదు, అది కళ్ళు మూసుకొని ఉంటుందా. అరే వీడికి యోగా లేదు, వీడు ఎందుకు దూరేడని చెప్పి పెడుతుంది అక్కడ పెద్ద పెంట. అందుకని ఏం చేయాలి, నీకు ఇష్టం ఉందా, భార్య చెప్తుంది అవునండి నాకు ఇంట్రెస్ట్. జాతకంలో కూడా ఆవిడకి బాగుంది బిజినెస్ యోగం. పూర్తిగా 10 లక్షలు 20 లక్షలు బిజినెస్ అనుకున్నాం, ఆవిడకి ఇచ్చేసి అప్పుగా ఇచ్చేసి మళ్ళీ నువ్వు అప్పు ఇచ్చాను కదా వడ్డీ తీసుకుంటా అంటే కుదరదు, నువ్వు బాగుపడు. నేను కాకపోతే నీకు అన్నీ తెలియదు, నేను ఒక ఎంప్లాయీగా నీ దగ్గర ఉంటా, నాకు నెలకింత శాలరీ. భార్యకున్నా భర్తకున్నా ఇద్దరికి ఆఖరికి వాళ్ళిద్దరు కలిసి ఇల్లు కొనుక్కుంటారు, లేకపోతే ఇంకేదో చేసుకుంటారు, అది చూసుకోవాలి. లేదు భార్యకి లేదు, పిల్లలకు ఉందేమో చూసుకోవాలి. వీళ్ళకి ఎవరికి లేనప్పుడు సైలెంట్గా డబ్బులు తీసుకెళ్ళి ఏ బంగారం కొనుక్కోవడమో, గోల్డ్ అంటే రవి గురువులు బాగుంటే బంగారం కొనుక్కోవడమో, లేకపోతే వీళ్ళ పేరు మీద ఎవరి పేరు మీద ల్యాండ్ బాగుంటే ల్యాండ్ కొనుక్కోవడం బెస్ట్. కానీ మేషరాశి వారు, మేష లగ్నం వారు పర్టికులర్గా ఈ బుధుడు పాడయ్యాడు అంటే మాత్రం వ్యాపారంలోకి వెళ్తే కనుక వీళ్ళ జీవితంలో అంతకంటే పెద్ద తప్పు ఉండదు. చాలా క్లియర్ ఇది, ఇంకా అందులో డౌట్ లేదు. వీళ్ళు ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవడం, పంచమ స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకొని చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. మేషరాశి వారి సంపూర్ణ జాతకం ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.